వన్ టైం సెటిల్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. 2 ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మత్స్యకారుల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కాంట్రాక్టు కార్మికులు వారి కుటుంబాలు పోర్టు గేటు వద్దే నినాదాలు చేశారు. మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ 27 లక్షల రూపాయలు ఇచ్చేస్తామని అగ్రిమెంట్ చేసి అది 60 రోజుల్లో ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలుగా కార్మికులకు రావాల్సిన డబ్బుల్ని సక్రమ పద్ధతిలో ఇవ్వకుండా దోబుచ్చులాట ఆడుతూ ఇదిగో రేపు ఇదిగో మాపు అనే చెప్పే విధంగా వచ్చి ఈరోజు చేతులు ఎత్తేసే వ్యవహారం కనిపించింది. తక్షణమే మాకు రావాల్సిన కార్మిక చట్టాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు తక్షణమే విడుదల చేయించాలా మేనేజ్మెంట్. మాకు ఏదైతే ఒప్పందం ప్రకారంగా 27 లక్షల రూపాయలు ఒప్పందం చేశారో అది 24,80,000 ఇచ్చారు. తక్కువ 2,30,000 రూపాయలు రావాల్సింది ఉంది. పిఎఫ్ డబ్బులు కట్టగా వాళ్ళు ఏమించి మాది పెట్టుకుంటే పిఎఫ్ పెట్టుకుంటే 2 సైడ్లు పెట్టుకున్నా సింగిల్ సైడ్ పెట్టుకున్నా సరే అది రిజెక్ట్ చేస్తున్నారు. డాగ్ యార్డ్కి వెళ్ళా సిప్యార్డ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే గేట్ పాస్ ఇవ్వట్లేదు. మేము ఎలా బతకాలా? ఓ పక్క జెట్టి లేదు, జెట్టి నిర్మాణం లేదు, మేమేం తిని బతకాలా? ఎటువంటి షరతులు లేకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజు వరకు 2,20,000 నుండి 2,30,000 రూపాయల వరకు కోత పెట్టి ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము రిటర్న్స్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. యాజమాన్యం చెప్పిన ప్రకారంగా మళ్ళీ రిటర్న్స్ పెట్టడం జరిగింది. యాజమాన్యం వారు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని మా కార్మికుల కష్టాన్ని 2,20,000 30,000 రూపాయలు బ్యాంకులో పడాలి,